ఆచి చికెన్ మసాలా. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదం కౌంటర్, ప్రధాన బుకింగ్ కౌంటర్, ఆలయ రికార్డ్స్ రూమ్, ఈవో, సూపరింటెండెంట్ ఆఫీస్, కొత్తగా కడుతున్న పార్కింగ్ కాంప్లెక్స్, భక్తుల క్యూ లైన్స్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంపై భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అమ్మవారిని సైతం దర్శించుకోకుండా నేరుగా అడ్మినిస్ట్రేషన్ రూమ్కు వెళ్లి రికార్డులు పరిశీలించామన్నారు కొండా సురేఖ. అనంతరం లడ్డూ పులిహోర తయారీ విధానం గురించి అక్కడ పాటిస్తున్న శుభ్రతపై ఆరా తీశామన్నారు. లడ్డూ పులిహోర ఆయిల్, నెయ్యి శాంపిల్ను టెస్టు కోసం పంపించామన్నారు. ఈ క్రమంలో 200 గ్రాములు ఉండాల్సిన పులిహోర ప్యాకెట్ 150 గ్రాములు ఉండటాన్ని గుర్తించారు. మరోవైపు ప్రసాదం తయారీ రూమ్ శుభ్రంగా లేకపోవడాన్ని గుర్తించి రూమ్ను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు. దేవాలయ ప్రాంగణం శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులని, ఒక పూజారిని విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు మంత్రి కొండా సురేఖ. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు విజిట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా విజిట్ చేస్తాను. దాంట్లో ఏం లోపాలు ఉన్నాయో చూసి దాని మీద కూడా చర్యలు. అదే మాకేముందంటే మాకు షార్టేజ్ ఆఫ్ ఈవోస్ ఉన్నది. మేము ఇప్పుడే ట్రాన్స్ఫర్స్ పెడుతున్నాము. డిపిసి ప్రమోషన్స్ వస్తున్నాయి, డిపిసి ప్రిపేర్ చేస్తున్నాం. అది అయిన తర్వాత మాకు కొంతమంది ఈవోస్ వస్తారు. అప్పుడు మేము వాళ్ళని మళ్ళీ ఒకరొకరు ఉండేటట్టుగా చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా చేస్తామండి. మేము టెంపుల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. వారు టెంపుల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సారించారు. మనకు పర్యాటకులకు ఆకర్షించాలి అంటే మనకు టూరిజం, టెంపుల్ 2 ఈకో టూరిజం 3 కూడా డెవలప్ చేయాలని వారి కోరిక. ఇప్పుడు రాబోయే దాంట్లో కూడా మేము టెంపుల్ డెవలప్మెంట్ కోసం కూడా బడ్జెట్ లో కూడా కొంత ఫండ్ వారు ఇస్తానన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా అది ఇవ్వలేదు, వారు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. గోదావరి పుష్కరాలకు కూడా ఇప్పటి నుంచి మాకు ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నది. ఆ గోదావరి నది ప్రవాహక ప్రాంతంలో ఉన్న గుళ్ళన్ని కూడా డెవలప్ చేయడం, బాసర నుంచి భద్రాచలం వరకు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే కృష్ణా దానికి కూడా తర్వాత మేము ఉన్న పుష్కరాలు ఎలాగా జరిగాయో చూసారు మీరు, సరస్వతివి. అదేవిధంగా సమ్మక్క సార్లమ్మ జాతర ఎలా జరిగిందో చూసారు. అదే పద్ధతిలో రేపు గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు కూడా బ్రహ్మాండంగా తెలంగాణలో చేయబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తాం.